హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి 0390. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు ఇంట్లో ఎవరు లేరు, పిల్లలైతే కాలేజీలకు వెళ్ళిపోయారు, మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట. అందుకే ఒకదాన్ని నాన్న తంటలు పడుతున్నాను వీడియో కోసం అనేసి. ఫస్ట్ ఇది తీసుకున్నాను, దీంతో పెడదామని, ఎక్కడ సెట్ అవ్వలేదు. తర్వాత ట్రైపాడ్ అయితే పెట్టుకున్నాను, అది కూడా సెట్ అవ్వలేదు. అందుకే ఒక మూలన ఫోన్ పెట్టుకునేసి అయితే వీడియో తీస్తున్నాను అనమాట. మార్నింగ్ పిల్లలకి పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు, శనగింజలు అన్నీ వేసి వేయించేసి చట్నీ అయితే బాగుంటుంది, చట్నీ చేశాను అనమాట. అదైతే క్యారీకి వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫ్టర్నూన్ మా ఆయనకి లంచ్కి వస్తాడు కాబట్టి దానికనేసి బీట్రూట్ ఫ్రై అయితే చేద్దామని. చూడండి, బీట్రూట్ సన్నగా ముక్కలు అయితే చేసుకున్నాను. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొత్త వాళ్ళు ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే లైకుల వల్ల మా ఛానల్ అయితే కొద్దిగా ముందుకైతే వెళ్తుంది అనమాట. మీరైతే ఒక లైక్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. సింపుల్ స్టైల్లో బీట్రూట్ నా స్టైల్ చూసేయండి. ఆయిల్ ఫ్రై చాలా బాగుంటుంది అనమాట. లొట్టలు వేసుకొని తినేస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే. ముందుగా అయితే ఆయిల్ పెట్టుకున్నాను, బాండిల్ పెట్టుకునేసి దాని తర్వాత కొద్దిగా ఆవాలు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇదైతే కొద్దిగా ఫ్రై అయితే అవనివ్వాలన్నమాట. వీడియోస్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్కి అయితే వ్యూసే రావట్లేదు ఫ్రెండ్స్. కొంచెం మీ సపోర్ట్ కావాలి నాకైతే, కొంచెం మీ సపోర్ట్ అయితే కావాలి నాకు. చూడండి, ఆనియన్ అవి అయితే వేగాయి కదా. తర్వాత వెల్లుల్లి అయితే వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయితే అవనిచ్చేసి తర్వాత బీట్రూట్ వేసేసుకోవాలి. ఇవన్నీ బీట్రూట్ అయితే కూడా వేసేసాను దాంట్లోకి. ఇదైతే చాలా రకాలుగా చేసుకోవచ్చు బీట్రూట్ అనేది. నేనైతే ఒకప్పుడు తెలియకుండా దీన్ని అది రెడ్గా ఉంటుంది అనేసి ఆ వాటర్ అంతా తీసేయాలేమో అనేసి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టేసేదాన్ని. ఉడకబెట్టేసి ఆ నీళ్ళు అయితే వంపేసేదాన్ని అనమాట. ఇప్పుడు అట్లా చేయట్లేదు, ఆయిల్ ఫ్రై చేసేస్తున్నాను అనమాట. వాటర్ కూడా వేయను దీంట్లోకి. చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే, అది ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే పసుపు దీంట్లో ఖాళీ అయిందనమాట. పసుపు అయితే నింపుకుంటాను. డిమార్ట్ నుంచి తెచ్చిన సరుకులన్నీ అయిపోయాయి. ఇదిగోండి, లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇదిగో నింపుకొని వచ్చాను చూడండి పసుపు. ఇంకా లాస్ట్ అనమాట ఇదే. డిమార్ట్ సరుకుల్లో ఆల్రెడీ చూసుంటారు మీరు. కొద్దిగా అయితే పసుపు వేసుకున్నాం. కొద్దిగా పసుపు వేసుకున్నా కూడా దీనికి కలర్ అనేది డామినేట్ చేస్తుంది అనమాట. బీట్రూట్కి నేచురల్గా కలర్ కదా. తర్వాత కొద్దిగా సాల్ట్, ఇవన్నీ నా డబ్బాలు అన్నమాట. పసుపు, ధనియా పౌడరు, కారం. ఇదిగోండి, ఇదైతే ఎప్పుడు నా సీక్రెట్ మసాలా అన్నమాట. దీంట్లో ఎప్పుడు పట్టి పెట్టుకుంటాను ఇంట్లో ఆల్రెడీ. ఇదైతే పొడి అన్ని ఫ్రైలకు కూడా వేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఏం లేదు, తెల్లగడ్డ, తినే శనగపప్పు,
కొద్దిగా ఎండు కొబ్బరి అదేసి అయితే పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు దీంట్లో ఇది హాట్కి వేసుకోవచ్చు అనమాట. ఈ పొడిలోనే స్వీట్కి కూడా ఉంటుంది. దీంట్లోనే చక్కెర వేసామంటే కజ్జికాయలకి బాగుంటుంది. ఫ్రై అవుతుంది బాగా. ఆయిల్ ఫ్రై అని చెప్పాను కదా, ఇది ఇంకా బాగా ఫ్రై అయ్యేసి నూనెలోనే వేగిపోవాలన్నమాట. బీట్రూట్ కూడా మాకు తెలియదా, మేము చేసుకోలేమా అనుకునే వాళ్ళకి కాదండి ఈ వీడియో. తెలియని వాళ్ళు ఉంటారు, చూస్తారు, చేసుకుంటారు సింపుల్ పద్ధతిలో అనేసి అయితే చూపిస్తున్నాను అన్నమాట. దీనికి ఇంకా కొంచెం టైం పడుతుంది. మొత్తం అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను. అదైతే వేగుతూ ఉంటుంది కాసేపు. అయితే ఊరగాయ అయితే ఇంట్లో డబ్బాలో తీసింది అయితే ఖాళీ అయిందనమాట. ఇప్పుడు ఆ లోపల ఈ పని అయితే చేసుకున్నాము. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే తీసుకుంటే మంచిదన్నమాట. ఊరగాయ అయితే తెల్లగడ్డ ఊరగాయ ఆల్రెడీ వీడియో అయితే పెట్టేశాను, లాంగ్ వీడియో. అది కొంచెం డిస్టర్బెన్స్గా వచ్చింది. మళ్ళీ అప్లోడ్ కావాలా ఫ్రెండ్స్ అని ఎవరిని అడిగాను, కామెంట్లో తెలియజేయండి అని. ఎవరైతే రిప్లై ఇవ్వలేదు అనమాట, కామెంట్ చేయలేదు. ఆల్రెడీ ఒక 3 డబ్బాలు అయితే తీసాను. ఇంతకుముందు కూడా పెట్టాను వీడియో. 3 డబ్బాలు అయితే తీసాను. మా ఆయన డ్యూటీ దగ్గరికని ఒక డబ్బా అయితే పట్టుకెళ్ళాడు అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. నూనె ఎంత పోసినా కూడా దగ్గర 4 లీటర్ల దాకా పోసాను ఫ్రెండ్స్. ఇంట్లో వచ్చిందిలేండి ఒక 6 కిలోలు 7 కిలోలు అయితే ఊరగాయ అయితే వచ్చిందనమాట. మనం బయట తీసుకోవాలంటే 1/4 కిలో వచ్చేసే. ఇక్కడ తిరుపతిలో ఈ తెల్లగడ్డలు కాస్ట్ ఎక్కువ కదా, దానికనేసి రేట్ ఎక్కువ చెప్పేస్తున్నారు. ఇప్పుడైతే ఈ బాక్స్లోకి అయితే తీసుకున్నాము. పట్టుదాము సింగిల్ హ్యాండ్ మొత్తం వేసేసినాకైతే చూపిస్తాను. ఇవన్నీ తీసేసాను అనమాట ఊరగాయ అయితే. ఎంత కలర్ఫుల్గా ఉందో ఊరగాయ. నా చేతితో స్వయంగా పెట్టిన ఊరగాయ. ఇప్పుడు ఇది 1 కేజీ ఉంటుంది, 1 కేజీ ఉంటుంది. ఈ 1 కేజీ వచ్చి 400 అనమాట. మనకు దీంట్లో ఖర్చు ఎంత అయింది సరిగా గుర్తులేదు. నేనైతే 4 కిలోలు తెల్లగడ్డలతో పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇదైతే దీనికి స్పూన్ ఒకటి పెట్టేసి పక్కన పెట్టేద్దాము. వేడి అన్నంలో ఊరగాయ వేసుకొని లాగిస్తే ఉంటుంది అసామిరంగా. ఇదిగోండి ఇంత ఉందన్నమాట. దీంట్లో కనీసం అంటే 1 లీటర్ ఆయిల్ అయితే వేసి పెట్టేస్తాను. తేవాలి 1 లీటర్ అయితే ఆయిల్ పోసేస్తే ఇంకా బాగా ఊరుతుంది అనమాట. ఆల్మోస్ట్ మొత్తం ఊరిపోయింది. తెల్లగడ్డలు అంతా కూడా బాగా టేస్ట్ అయితే భలే ఉన్నాయన్నమాట. ఇవైతే పుల్లగా కారంగా చూడండి. ఇప్పుడు దీంట్లో అయితే ఆయిల్ పోసుకుంటాను. మళ్ళీ కాంచేసి ఆయిల్ అయితే పోసుకుంటాను. ఇప్పుడు దీంతో పని అయిపోయింది. ఇది మళ్ళీ గుడ్డ కట్టేసి ఒక పక్కగా అయితే పెట్టేద్దాము. ఇదిగోండి బీట్రూట్ ఫ్రై అయితే మనం పని చేసుకొని వచ్చే లోపల ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది అనమాట. ఇదిగోండి ఇలా పలపలా అని ఉండాలి. మనం వేయించుకునేటప్పుడు నూనె ఎక్కువే ఉండాలి దీంట్లో. ఇదిగోండి పీస్ అయితే ఇలాగ వచ్చేయాలన్నమాట. మనకు చిప్స్ ఉంటాయి కదా, రావట్లేదు ఇది షర్ట్. ఇవ్వండి ఇలాగైతే రావాలి. అది కూడా కింద పడుతుంది. ఓకే, దీంట్లో మసాలాలన్నీ వేసుకున్నాము. ఇదిగోండి సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా, మీరేమంటారో పప్పుల పొడి ఇంకేదైనా అనొచ్చు. పప్పుల పొడి అంటారులేండి. ఇదండి అది కొద్దిగా. ఆల్రెడీ పసుపు సాల్ట్ అయితే వేసేసాము, కొద్దిగా వేసుకున్నాం. పొడి కూడా ఎక్కువ అయితే అది కూడా మొత్తం పీస్కి మనం పొడి తిన్నట్టుగా ఉంటుంది కానీ ఫ్రై తిన్నట్టుగా ఉండదు. తర్వాత
కొద్దిగా ధనియాల పొడి, చిల్లీ పొడి అయిపోయింది ప్యాకెట్. తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్, దాని తర్వాత కొద్దిగా గరం మసాలా వేసేసి ఇదిగోండి బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అన్నమాట. వేడి వేడి అన్నంలో బీట్రూట్ ఫ్రై చట్నీ వేసుకొని తింటే అదిరిపోతుంది. కాసేపట్లో మా ఆయన కూడా వచ్చేస్తాడు. ఇద్దరం కలిసి ఈరోజు లంచ్ అయితే పూర్తి చేసేస్తాం. ఇదిగోండి మార్నింగ్ చేసిన చట్నీ ఇదే అన్నమాట. చూడండి, ఇదైతే అన్నం పెట్టుకున్నాను అన్నమాట. పచ్చడి, తర్వాత ఇప్పుడే రెడీ అయిన బీట్రూట్ ఫ్రై, చూడండి ఇదే నా ప్లేట్ అన్నమాట. ఇప్పుడైతే నేను తినేస్తాను. రండి ఫ్రెండ్స్, ఫోన్ చేద్దాము. బా కారం కారంగా కొద్దిగా లైట్గా చింతపండు వేసాను. మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అనమాట ఈ చట్నీకి అయితే. ఈ చట్నీ దోశలకు బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, పొంగనాలకు బాగుంటుంది, పులగానికి బాగుంటుంది, తర్వాత బగారా రైస్కి బాగుంటుంది, బిర్యానీకి కూడా బాగుంటుంది. మిషన్ వేసాను అనమాట, ఏదో సౌండ్ వచ్చిందని చూశాను. ఆ మిషను వర్క్ అవుతుంది అన్నమాట. ఎక్సలెంట్గా ఉంది. నేను తర్వాత తింటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే వీడియో చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు ఒకదాన్నే కాబట్టి చాలా కష్టపడ్డాను అనమాట. పిల్లలు ఉంటే వాళ్ళు తీస్తూ ఉన్నారు వీడియో. ఈరోజు ట్రై చేద్దాము నేనే ఓన్గా అనేసి నేనే తీసుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసేయండి వీడియోని. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకుంటాము. నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా కూడా మీరు ఇచ్చే లైక్ల వల్ల మా ఛానల్ అయితే కొంచెం గ్రోత్ అవుతుంది అన్నమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.